లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అమ్మ, స్త్రీలు మంగళసూత్రం ధరించేటప్పుడు అలాగే మంగళసూత్రం విషయంలో పాటించవలసిన నియమాలేమిటి? దానివల్ల ఆ భర్త ఆరోగ్యం బాగుంటుంది అంటారు. అసలు ఈ మంగళసూత్రం ఎలా ఉంచుకోవాలి? దాని విశిష్టత ఏమిటి అమ్మ? ఇవాళ చాలా మంది ఫ్యాషన్‌గా అసలు మంగళసూత్రాలు ఏసుకోవట్లేదురమ్మా. అవును. పైన ఏదో నల్ల పూసలుంటాయి చూసారా? అవి హ్మ్. మాత్రమే ఇక్కడ వరకే వేసుకుంటున్నారు. అవును. దాంట్లో ఉండేటటువంటివి చిన్న చిన్నవుంటాయి. అవి సూత్రాలే గదా! అంటారు. అవి సూత్రాలు ఎలా అవుతాయి అసలు? అవి సూత్రాలు కాదు. పెళ్ళైనటువంటి స్త్రీలు పంచమాంగళ్యాలు ధరించాలి అని చెప్తారు. హ్మ్. ఎప్పుడైతే వివాహం అయినటువంటిదో అప్పుడు ఆ వివాహమైన సందర్భంలో చెప్పేటటువంటి మంత్రాల్లో గూడా అదే గదా! సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మొట్టమొదటిగా వివాహ వేదిక మీదకి కూర్చోబెట్టడానికి వచ్చేటప్పుడు పిల్ల చేత ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో ఆ అమ్మాయి చేత చేయించేటటువంటి మొట్టమొదటి పూజ గౌరీ పూజ. ఆ గౌరీ పూజ చేయించి ఆ తర్వాత వివాహ వేదికకి తీసుకొస్తారు. అవును. ఆ తర్వాత జీలకర్ర బెల్లం ఏదైతే ఉందో అది ముహూర్తం, సుముహూర్తం అంటే అదే. తర్వాత మాంగళ్యానికి కూడా ఇద్దరి చేత కూడా వరుడి చేత, వధువు చేత ఇద్దరి చేత కూడా పూజ చేయిస్తారు. ఇంత తంతు చేసి, ఇంత కార్యక్రమం చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్‌లో పెడతా మా ఆయన చల్లగా ఉంటాడంటే ఎట్ట కుదురుతుంది? మన ధర్మం ఏం చెప్పింది? మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? హ్మ్. అయ్యో! మీ ఆయన చల్లగా ఉండాలంటే అంత మాట అన్నారేంటమ్మా? మీ ఆయన చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టా. ఒకటి మనం చేసేటటువంటి కార్యక్రమాలు అంటే ఈ మంగళసూత్రం ఏదైతే ఉందో దాన్ని తీయకూడదు. అది అవును. బరువెక్కిందని, లేకపోతే గనక దానికి నాకు ఇక్కడంతా గూడా గుచ్చుకుంటోందని ఏమిటో రకరకాలుగా అంటూ ఉంటారు. స్నానం చేసేటప్పుడు తీసేస్తుంటారు. కొంతమంది స్నానం చేసేటప్పుడు తీసామండి. అయ్యో! కొంతమంది దగ్గర వింటుంటాను నేను. మర్చిపోయానా మీ దగ్గరికొస్తున్నా మర్చిపోయి వేసుకొద్దాం అనుకున్నాను ఆ! అంటుంటారు. నైబర్స్ కూడా నేను చెప్తున్నా అవును. గదా! అట్లా గూడా ఉంటారు. వచ్చేటప్పుడు అయ్యో! మర్చిపోయినానే నేను అక్కడ మేకుకి పెట్టా. లేతే దిండు కింద పెట్టా. ఇట్ట అంటూ ఉంటారు. ఆ! అది తప్పమ్మా. చాలా తప్పు. తీయకూడదట్లా. ఓకే. మంగళసూత్రం దాని పేరే ఏమిటి? మంగళకరమైనటువంటి సూత్రము. సూత్రం అంటే ఏమిటి? తాడు. పూర్వపు వాళ్ళందరూ గూడా ఈ బంగారంలో గుచ్చుకునేవాళ్ళు కాదు. హ్మ్. కేవలము పసుపు తాడులోనే పెట్టుకునేవారు. అవును. నాకు కూడా పెళ్ళైన తర్వాత సంవత్సరం వరకు గూడా ఆ పసుపు తాడే ఉంచాలన్నారు. ఆ తర్వాత ఈ బంగారంలోకి మార్చుకున్నాం. సరే కాలాన్ని బట్టి అందరూ గూడా పరిస్థితులు బట్టి బంగారంలో వేసుకుంటున్నాం. ఆ బంగారంలో వేసుకునే దాంట్లో మధ్యలో సూత్రాలకు గూడాను పసుపు తాడు అనేటటువంటిది పెడతారు. అవును. కానీ దానికి ఈ సూత్రాలు, ముత్యాలు, పగడాలు అదే విధంగా ఇంకా నల్ల పూసలు అన్నీ పెట్టి లక్కజోళ్ళు అన్నీ పెట్టుకొని వేసుకుంటారు. వారి వారి సంప్రదాయాన్ని బట్టి. కానీ మరి అవి తీసేస్తానంటే ఎట్టా కుదురుతుంది? హ్మ్. తీయకూడదు. ఇది సంప్రదాయం ప్రకారంగా. ఇంకా భర్త ఆయుష్షు పెరగాలంటే మనం చేయవలసినటువంటివి. ఇంకొకటి ఎదురుగుండా ఆవిడ, పక్కింటి ఆవిడో ఒక శబరి బెట్టి సూత్రాలు చేయించుకుందిట. నాకు 2 గ్రాములు బెట్టి చేయించావేమిటంటే భర్తని టార్చర్ పెట్టకూడదు. హ్మ్. అప్పుడు కూడా ఇటువంటి టార్చర్‌లు లేకపోతే కూడా భర్త ఆయుష్షు బావుంటుంది. ఎట్లా బావుంటుందంటే ఆరోగ్యం బాగుంటే ఆయుష్షు బావుంటుంది గదా! ఎవరి జీవన విధానం వారిది. ఎవరి జీవిత విధానం వారిది. భగవంతుడు, కరెక్టే ఈశ్వరుడు అమ్మా. మనకొకటిస్తాడు. వాళ్ళకి ఇంకొకటి ఎవరికి ఇంకోటిస్తా. విభూతి అనేటటువంటిది ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఇస్తాడు. ఎప్పుడూ కూడాను మా అమ్మగారు ఒక్క మాట చెప్పేవారు. హ్మ్. "చార్మి నువ్వు కూడా గుర్తుపెట్టుకో. నేటి యువతరం అందరూ గుర్తుపెట్టుకోవాలి." నాకు చెప్పండమ్మా. చాలా చిన్నతనంలో చెప్పింది మా అమ్మగారు. నాకు మనసులో నాటుకుపోయింది. "నువ్వు ఎప్పుడూ కూడా నువ్వున్న చోట సుఖంగా ఉన్నావు అని అనుకుంటే గనక ఎప్పుడు నీ చుట్టూ గూడా నువ్వు గూడా సుఖంగా ఉంటావు. నువ్వు సుఖంగా ఉంటావు. నీ చుట్టూ ఉండే వారిని కూడా సుఖంగా ఉంచుతావు. ఓకే. అదే నువ్వు సుఖంగా ఇక్కడ నేను లేను అనుకోని పరిగెత్తటం మొదలుపెడితే నువ్వు పరిగెత్తుతూనే ఉంటావు. నీ గమ్యం కనపడదు. ఓకే. అంతేనా? అవును. ఇప్పుడు ఉదాహరణకు ఒక సింగిల్ బెడ్‌రూమ్. హ్మ్. నేను హ్యాపీగా ఉన్నాను అని అంతే. అనుకున్నావనుకో హ్యాపీ. అంతే. లేదు డబుల్ బెడ్‌రూమ్. హ్మ్. ఆ డబుల్ నుంచి త్రిబుల్. త్రిబుల్ ట్రిపుల్. నుంచి ఓన్ ఇండిపెండెంట్ హౌస్. హౌస్. ఇండిపెండెంట్ హౌస్ నుంచి డూప్లెక్స్ హౌస్. డూప్లెక్స్ హౌస్. ఆ! డూప్లెక్స్ హౌస్ నుంచి విల్లా. విల్లా. ఇంకా ఒకటేంటి హ్మ్. అంతుందేంటి? కోరికలే గుర్రాలైతే అని సినిమా ఎప్పుడెప్పుడో పాటలు పాడినట్టుగా ఉంటుంది వ్యవహారం. అవును. మనం కరెక్టే అమ్మా ఒక్కటి అంతా. ఈ విషయాన్ని మటుకు గుర్తుపెట్టుకుంటే, మనం ఎప్పుడు గూడా మనం ఉన్న చోట మనం సుఖంగా ఉంటూ ఉంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని గూడా సుఖంగా ఉంచుతాం గదా! అంటే అవును. మన కోరికలు మనం అదుపులో పెట్టుకోగలిగితే, మనం సుఖంగా ఉంటే, మన భర్త మీద ప్రెషర్ మనం వేయం. అవును. మనం ఎప్పుడైతే మన భర్త మీద మనం ప్రెషర్ పెట్టామో, ఇటువంటి విషయాలు ఇటువంటివంటే
కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, లేతే కనుక నాకు ఆ పట్టు చీర కొని నాకు లేదండి. అడిగేది ఎవరినండి భర్తని తప్ప అంటే, ఆయనకు తెలుసు కదా! ఆయనకు వీలున్నప్పుడు కొంటాడు. కొంటాడు. కొంటారు. కొంతమందికి అవగాహన ఉండదు. లేనప్పుడు ఏదైనా కొంటే బావుంటుందనో సూచన ఇవ్వాలి. అంతేగాని టార్చర్ పెట్టకూడదు. అదే పనిగా హింస. హింసించకూడదు. హ్మ్. దానివల్ల ఏమైతుంది? వారి యొక్క ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది. హ్మ్. ఆరోగ్యం మీద దెబ్బ పడిందనుకో, ఆయుష్ ఏమైతుంది? తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఎప్పుడూ గూడా మన మనసు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది అనుకోండి, మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటే ఆయుష్ పెరుగుతుంది దానంతట. అవునమ్మా. పూర్వపు వారందరూ గూడా 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఉన్నారు గదా! అనంటే, వారు ఇటువంటివేమీ గూడాను మనసులో తీసుకోలేదు. మనం ప్రతిదీ గూడాను భూతద్దంలో పెడతామనమాట. ఆ! నేటి సమాజంలో మనందరం అందులో అంద నేనైనా మినహాయింపని నేనేం చెప్పను. నేను గూడా అవునమ్మా. అయితే అతీతురాలినేం కరెక్టే. గాదు. సహజంగా జరుగుతున్నటువంటి చూస్తాం కదా! విషయాలివి. శాస్త్రపరంగా అయితే గనక ఎప్పుడు గూడా మాంగళ్యాన్ని తీయకూడదు. హ్మ్. మన లౌకికంగా చూసుకుంటే గనక ఆరోగ్యమే మహాభాగ్యం. అప్పుడు ఆయుష్ అనేటటువంటిది ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ మంగళసూత్రంలో కట్టుకునేటప్పుడు గూడాను నియమాలని వాట్లను గూడా పాటిస్తూ మంగళసూత్రం అంటే దాని పేరు ఇందాకే చెప్పా. మంగళకరమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది. సూత్రం అంటే తాడు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారి భర్త యొక్క ఆయుష్షు శుభ్రంగా నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు. ఓకే. మునిమనోళ్ళు గూడా ఎత్తుకుంటారు. భార్యాభర్తలిద్దరూ గూడా. ఓకే. ఈమె టార్చర్ పెట్టిందనుకో ఈమెకు కూడా దెబ్బే ఆరోగ్యం మీద. అంతే అవును. గదా! ఆలోచించి, చించి ఇప్పుడు అబ్బా! నేను ఇస్తాడా ఇయ్యడా? అడిగానే బానే ఉంది. ఆ! అదేదో సినిమాలో చెప్పినట్టుగా పక్కింటిగా మంగళగౌరి వేసుకున్న మంగళసూత్రం చూడు ఏదో గొలుసుడు సినిమా చూడు. ఉంది గదా! పాట అట్లాగే ఉంటుందనమాట. ఎదిరింటి పిన్ని గారి కాసుల అసలు పేరు పేరు చూడు చూడు. అన్నట్టుగా ఉంటుంది. అట్లాంటివి ఏమైతుందంటే అడిగేటప్పుడు అడుగుతారు. కానీ ఆ! అయ్యో! అనవసరంగా అడిగానా అని ఈవిడ కూడా బాధపడుతూ ఉంటుంది. బాధపడుతది. కాబట్టి ఈవిడ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆయన ఆరోగ్యం దెబ్బతింటుంది ఇంకా. అందుకని ఎప్పుడు గూడాను ఇటువంటివి చిన్న చిన్న విషయాలు, ఈ లౌకికమైనటువంటి విషయాలు కొంతమంది మగవాళ్ళకుంటుంది అవగాహన. వాళ్ళు చేయిస్తారు. కొంతమందికి లేనప్పుడు సూచన ఇవ్వాలి గానీ, సూదితో పొడవొద్దు అంటాను నేను. సూచన హ్మ్. ఇవ్వటం వేరు, సూదితో పొడవటం వేరు కదా! అవును. కరెక్ట్.